హాయ్ అండి అందరికీ ఇప్పుడు సోషల్ మీడియాలో సూపర్ ఫాస్ట్గా ట్రెండ్ అవుతుంది ఏంటి గిబ్లీ ఆర్ట్. ఈ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడం చాలా సింపుల్, చిటికలో క్రియేట్ చేసేయచ్చు. అండ్ ఎలాంటి పేమెంట్ కట్టాల్సిన పని లేదు, 100% ఫ్రీగా మనం జనరేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకెళ్ళిపోదామా వీడియోలోకి? వచ్చేయండి. ఫస్ట్ అయితే మనం చాట్‌జీపీటీలోకి వెళ్ళిపోవాలి. ఇఫ్ మీకు చాట్‌జీపీటీ లేదు అంటే కనుక ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఫోటో అప్లోడ్ చేసే ఆప్షన్ అయితే వస్తుంది. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రాంప్ట్ అయితే మనం అక్కడ ఇవ్వాలి మెసేజ్గా. సో అక్కడ నేను కన్వర్ట్ దిస్ ఫోటో ఇంటూ గిబ్లీ ఆర్ట్ అని టైప్ చేసి అక్కడ యారో కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేస్తే మనకి సెండ్ అయిపోతుంది మన రిక్వెస్ట్. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అక్కడ గెటింగ్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది కదా. సో ఇదైతే కొద్దిగా టైం అయితే పడుతుంది, అట్లీస్ట్ 2 minutes అయితే పడుతుంది. అంతకన్నా ఫాస్ట్గా అయితే అవ్వదు. సో మీరు కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి. ఇంకా నాకు పిక్చర్ అయితే జనరేట్ అయిపోయింది. ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఫోటో కింద 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ డౌన్లోడెడ్ అని మనకు వచ్చేస్తుంది. సో దట్ ఇది గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది అనమాట, సేవ్ అయిపోతుంది. మనం వెంటనే ఇంకొక పిక్చర్ కూడా జనరేట్ చేద్దామని చెప్పి మళ్ళీ అప్లోడ్ చేస్తే కనుక ఇలా వస్తుంది. అవుట్ ఆఫ్ అప్లోడ్స్ అని చూపిస్తుంది, గెట్ ప్లస్ అంటుంది అనమాట. అంటే మనం ఇప్పుడు ఫ్రీగా జనరేట్ చేసాం కదా, ఇంకా మనకి ఫ్రీగా అయితే ఇవ్వదు. మనకి డేకి వచ్చి 2 పిక్చర్స్ ఏమో జనరేట్ చేస్తుంది అంతే. మనం ఇలా గిబ్లీ ఆర్టే కాకుండా వేరేగా కూడా ట్రై చేయొచ్చు. నేనైతే 3D పిక్చర్ కూడా ట్రై చేశాను. మళ్ళీ ఆ పిక్చర్ అప్లోడ్ చేసిన తర్వాత మనం కింద ప్రాంప్ట్ ఇవ్వాలి. ఆ ఫోటో కింద కన్వర్ట్ దిస్ ఫోటో ఇంటూ 3D ఆర్ట్ అని చెప్పి టైప్ చేసి సెండ్ చేయాలి. మీరు ఒక పిక్చర్ జనరేట్ చేసిన తర్వాత అట్లీస్ట్ 1 hour అట్లాగా టైం తీసుకుంటుందన్నమాట. ఇమీడియట్గా వెంటనే 2-3 పిక్చర్స్ అట్లా మనకి క్రియేట్ చేసి ఇవ్వదు, కొద్దిగా గ్యాప్ తీసుకుంటుంది. అవుట్ ఆఫ్ అప్లోడ్స్ అని చూపిస్తుంది మనకి. సో మీరు వెంటనే క్రియేట్ చేయడానికి అవ్వదు. ఇంకా నాకు 3Dలో కూడా పిక్చర్ జనరేట్ అయిపోయిందనమాట. నాకు ఈ 3D ఆర్ట్ అయితే భలే నచ్చింది, ముద్దుగా ఉంది చక్కగా. సో ఇలా మనకి చూపిస్తుంది. ఇంకా ఈ పిక్చర్ కూడా ఓపెన్ చేసేసి సేవ్ చేసుకుంటే గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. చాట్‌జీపీటీయే కాకుండా గ్రోక్ యాప్ అని కూడా ఒకటి ఉంటుందన్నమాట. అది ప్లేస్టోర్కి వెళ్ళి మీరు గ్రోక్ అని టైప్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాను యాప్, నాకు ఓపెన్ అని చూపిస్తుంది. సో ఇది కూడా మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. మనం ఎలాంటి పేమెంట్ చేయాల్సిన పని లేకుండా ఫ్రీగానే జనరేట్ అయిపోతుంది అనమాట. అక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో అప్లోడ్ చేసి దీన్ని కూడా కన్వర్ట్ దిస్ ఫోటో ఇంటూ గిబ్లీ ఆర్ట్ అని నేను టైప్ చేసి ప్రాంప్ట్ సెండ్ చేస్తున్నాను. సో ఇంకా మనకి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇది చాట్‌జీపీటీ అంత టైం అయితే తీసుకోదు, ఇది కొద్దిగా స్పీడ్గానే జనరేట్ చేస్తుంది. కానీ పిక్చర్ క్లారిటీ క్వాలిటీ అంతా అసలు ఏం బాగోదు. నాకైతే అసలు ఏం నచ్చలేదు నిజం చెప్పాలంటే. చాట్‌జీపీటీ అయితే సూపర్ ఉంది అసలు. ఈ గ్రోక్ యాప్ అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను క్రాప్ టాప్ వేసుకొని అంత మంచి డ్రెస్ వేసుకుంటే ఏదో లుంగి కట్టుకున్నట్టు చూపిస్తుంది ఇందులో. నాకైతే నిజం చెప్తున్నా అస్సలు నచ్చలేదు ఈ యాప్లో ఎడిటింగ్ మాత్రం. సో ఇది కూడా పిక్చర్ మీద క్లిక్ చేస్తే సేవ్ ఆప్షన్ వస్తుంది, మనకి గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. సో నేను ఇమీడియట్గా మళ్ళీ ఇంకొక పిక్చర్ అప్లోడ్ చేసి 3Dలోకి కన్వర్ట్ చేయమని అడుగుతున్నాను. మీకు ఇక్కడ చూడండి అప్గ్రేడ్ టు సూపర్ గ్రోక్ అని వస్తుంది. సో 1 hour వెయిట్ చేసిన తర్వాత మీరు ఇంకొక ఇమేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ గ్రోక్ యాప్లో ఏంటంటే డీటెయిలింగ్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. చూడండి, నేను మేము ముగ్గురం ఉన్న ఇమేజ్ని పంపించి క్రియేట్ చెయ్యి అని అడిగితే చూసారా ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసిందో. మేమున్నది అక్కడ ముగ్గురం అయితే అది క్రియేట్ చేసిన పిక్చర్లో 4 ఉన్నారు. మరి ఆ 4వ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. గిబ్లీ ట్రెండ్ గాన్ రాంగ్ అని పెడుతున్నారు కదా, అది ఇది అనమాట. సో మ్యాటర్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, చెప్పేస్తా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా.